అలాంటి టైంలో ఈ సౌలు కీడు చేయటానికి, అక్కడున్న మంచి వాళ్ళను చెడగొట్టడానికి, దేవుని మార్గాన్ని పాడు చేయడానికి ఆయన ప్రయాణమై అధికారాన్ని చేతపట్టుకొని మంచి బలమైన సైనికులను ఎంటబెట్టుకొని గుర్రాల మీద సవారు చేస్తూ వెళుతున్నప్పుడు, బాగా దారి మార్గంలో మంచి స్పీడ్గా వెళుతున్నారు. మనకి అధికార పత్రాలు ఉన్నాయి, అధికారం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, మనల్ని నడిపించగలిగిన గుర్రాలు ఉన్నాయి, మనకు అడ్డొచ్చేవాడు లేడు, మనకు హాని చేసేవాడు ఎవడు లేడు అని సవారు చేస్తూ స్పీడ్గా వెళుతూ ఉన్నప్పుడు ఆకాశము నుండి యేసయ్య ఒక్క ఎలుగును పంపించాడు. ఆయన యుద్ధం ఎలా ఉంది? దేవుని యుద్ధం ఎలా ఉంది? దేవుడు ఎలా కొడతాడు? ఆకాశము నుండి ఒక్క నిప్పురవ్వ సౌలు మీద పడగా సౌలు వెంటనే కింద పడిపోయాడు కుప్పలాగా. కింద పడి అంటాడు, ఎవడు నన్ను కొట్టింది అంటాడు 2 సార్లు. ఎవడు నన్ను కొట్టింది అంటాడు 2 సార్లు. ప్రభు అంటాడు, సౌలు నేనే. నువ్వు విమర్శిస్తున్నా ప్రభువుని, నా మంచి మార్గాన్ని చెడగొడుతున్నా ప్రభువుని, నా బిడ్డలు ప్రార్థిస్తుంటే వాళ్ళని చిత్రహింసలు పెట్టావు, నువ్వు స్త్రీలను బంధించావు, పురుషులను బంధించావు, చిత్రహింసలు పెట్టావు, గుర్రాల మీద వేసుకొని వారిని అగసాట్లు పెట్టావు, తీసుకొచ్చి జైలుకు అప్పగించావు, అధికారులకు అప్పగించావు, నా మార్గాన్ని నువ్వు చెడగొట్టావు, నేనే సౌలు అని దేవుడు పిలవటం, మాట్లాడటం జరిగింది అక్కడ.